సమంత గారి లేటెస్ట్ మూవీ అయిన మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే సమంత గారు చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి సినిమాతో రాబోతున్నారు అని, అది కూడా ఆమెకి బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి గారి డైరెక్షన్ లో ఈ మూవీ వస్తుంది కాబట్టి ఈ మూవీ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే, సో ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే సమంత గారిని చాలా బాగా చూపించారు. అంటే ఒక యాక్షన్ మోడ్ లో సమంత గారి ఫైట్ సీన్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. సమంత గారి పర్ఫార్మెన్స్, సమంత గారి లుక్స్ వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ నాకు అర్థం కాని ఒకే ఒక చిన్న లాజిక్ ఏంటంటే, సమంత గారి అన్ని ఫైట్ సీన్స్ బాగున్నప్పటికీ ఆ ఫైట్ సీన్స్ అన్ని తనేంటి ఒక చీర మీద చేస్తుంది అనమాట. అంటే లేడీస్ చీర వేసుకొని నడవచ్చు అండ్ అలాగే ఆ చీరతో పరిగెత్తలేరు అనమాట. అలాంటిది చీర వేసుకుని సమంత గారు సో విలన్స్ ని ఎగిరిగిరి కొట్టడం అనేది నాకంత కన్వీనియన్స్ గా నాకైతే అనిపించదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అనేది చాలా చాలా బాగుంది. రొటీన్ గా ఉన్నప్పటికీ చాలా చాలా బాగుంది అనమాట. బట్ ఆ స్టోరీ పాయింట్ ని మన నందిని రెడ్డి గారు అంత ప్రాపర్ గా అయితే యూజ్ చేసుకోలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే ఆ స్టోరీ పాయింట్ తగ్గట్టు ఒక మంచి మంచి యాక్టర్స్ ని అండ్ అలాగే మంచి మంచి క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పటికీ ఆయా క్యారెక్టర్ తో మూవీని ఒక మంచి బలమైన స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా నడపలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సమంత అలియా స్వర్ణ సో తనేంటి స్వర్ణ హస్బెండ్. సో తన ఆ హస్బెండ్ కి ఉన్న అన్ని వదులుకొని స్వర్ణాన్ని పెళ్లి చేసుకుంటాడు అనమాట. స్వర్ణ వచ్చేసి తనొక అనాథ అనమాట. సో అలా వాళ్ళు పెళ్లి చేసుకున్న 3 ఏళ్ల తర్వాత స్వర్ణ భర్త ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. స్వర్ణ భర్త ఇంటికైనా బల్యవరం వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్ణ ఆ జాయింట్ ఫ్యామిలీలో కలవడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఈ మధ్యలో స్వర్ణ గతమైన ఝాన్సీ అనే పేరైతే వచ్చింది అనమాట. అసలు స్వర్ణ ఝాన్సీ ఎందుకైంది, అసలు స్వర్ణ గతం ఏంటి, మరి తన గతం నుంచి ఎలా బయటపడి ఈ ఫ్యామిలీతో ఎలా కలిసింది అనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా నాకు ఫస్ట్ హాఫ్ అయినా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 30 minutes ఫ్యామిలీ డ్రామా వెళ్ళిపోద్ది అనమాట. అంటే మన సమంత గారు అండ్ అలాగే శ్రీముఖి వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా అనేది చూడడానికి కన్నుల విందుగా అయితే ఉందన్నమాట. సో చాలా చాలా బాగుంది. సో దాని తర్వాత సమంత గారి ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తారనమాట. అంటే అక్కడ ఏంటి, సమంత గారు సో తనకు అనాథ కాబట్టి సో చుట్టూ ఉన్న సమాజంలో బతకలేక ఒక భయంతో బతుకుతుంది అనమాట. సో అలాంటప్పుడు సమంత గారిని ఈ మూవీలో విలన్ అయిన గుల్షన్ అలియాస్ కర్ణ సో తనేంటి స్వర్ణాన్ని ఝాన్సీగా మార్చి సో తనలో ఒక ధైర్యాన్ని అయితే నింపుతాడు అనమాట. అంటే స్వర్ణ అనే క్యారెక్టర్ లో ధైర్యం ఎలా నింపాడు, సో తనంత బ్రేవ్ గోల్ గా ఎలా అయింది, సో ఈ సీన్స్ అయితే ఉండవు అనమాట. ఇంకోటి ఏంటంటే కర్ణ ఝాన్సీ గురించి ఎలివేషన్స్ వేరే లెవెల్లో ఇచ్చేస్తాడు. ఆమె జోలికి వెళ్తే మీరు మళ్ళీ వెనక్కి రారు అని చెప్పి అసలు అంటే ఆ ఝాన్సీకి ఎలివేషన్ ఇచ్చేంతలాగా ఆమె చేసింది ఏంటి అనేది నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ నాకైతే అనిపిస్తుంది అనమాట. అంటే ఫ్లాష్ బ్యాక్ పెట్టినప్పటికీ ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది అంత బలంగా తెలియదు. సో దాని తర్వాత స్వర్ణ మీదకి కొందరు అటాక్ వస్తారు. ఆ ఫైట్ సీన్ బాగుంటుంది. ఆ అటాక్ కి వచ్చిన వాళ్ళు ఒకరు చనిపోతారు అనమాట. ఆ చనిపోయిన 7 దగ్గర కామెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇంకా చెప్పాల్సి వస్తే సమంత గారి ఫ్రెండ్ అయిన కిరణ్మయ్య గారి క్యారెక్టర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ మీద వచ్చిన కామెడీ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యింది. సో ఆ విధంగానే ఇంటర్వెల్ పోర్షన్ ని ఏదో సోగా ఏం చేసేస్తారనమాట. దాని తర్వాత సెకండ్ హాఫ్ కి వచ్చేపాటికి ఇక్కడ మెయిన్ గా ఏంటి, స్వర్ణ అనే క్యారెక్టర్ వాళ్ళ భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఏంటి, ఒక పెళ్లి కోసం. అండ్ అలాగే అక్కడ భర్త వాళ్ళ ఫాదర్ పొలిటికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. మరోవైపు సో స్వర్ణ తనకి ఝాన్సీ అనే గతం వెంటాడుతుంది. అండ్ అలాగే ఆ గతంలో కర్ణ అనే వ్యక్తి ఝాన్సీని వెంటాడుతూ వస్తాడనమాట. అంటే ఇక్కడ బలమైన క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు ఫస్ట్ హాఫ్ లో. ఆ క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ లో అంత బలంగా యూజ్ చేసుకోలేదు అనమాట. అంటే ఏంటంటే సో మన స్వర్ణ భర్త వాళ్ళ ఫాదర్ ని బెదిరించే మధుసూదన్ రావు క్యారెక్టర్ అవనండి, అండ్ అలాగే స్వర్ణాన్ని బెదిరించే కర్ణ క్యారెక్టర్ అనండి, ఆ క్యారెక్టర్ అంత బలంగా యూజ్ చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే సో స్వర్ణ వాళ్ళ భర్త వాళ్ళ తమ్ముడు సో తన ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. సో ఆయన క్యారెక్టర్ కూడా అంటే ఈ మూవీలో నాకు ఒకటే అనిపించింది, క్యారెక్టర్ ని కేవలం ఏదో పేరుకి క్రియేట్ చేశారే కానీ ఆ క్యారెక్టర్లతో ఈ స్క్రిప్ట్ ని ఎంగేజింగ్ నడపలేకపోయారని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక సెకండ్ హాఫ్ లో ఏమైనా నచ్చిన పోర్షన్స్ ఉన్నాయా అంటే బస్ ఫైట్ సీన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్ అనమాట. క్లైమాక్స్ లో కూడా సమంత గారిని చూస్తే ఒక హీరో ఎలాంటి స్టంట్స్ ఎలాంటి ఫైట్స్ చేస్తాడు అలాంటి ఫైట్స్ అయితే మన సమంత గారు చేశారు. ఫైట్స్ పరంగా స్టంట్స్ పరంగా సమంత గారిని వేరే లెవెల్ చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మెయిన్ ఏంటంటే సమంత గారి ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసినప్పుడు వాళ్ళు సింపుల్ గా ఓకే చెప్పడం,
సింపుల్ గా సమంతకి సపోర్ట్ చేయడం, ఇలాంటి పాయింట్లు అనేవి నాకు అంత కన్వీనియన్స్ గా అనిపించవు అనమాట. ఇంకోటి ఏంటంటే, సో ఫస్ట్ లో మన సమంత అండ్ అలాగే సమంత భర్తని వాళ్ళ ఫ్యామిలీలు ఒప్పుకోనప్పుడు సో కలుపుకోవడానికి వీళ్ళు చేసింది ఏంటి అనే ఆ పాయింట్ కూడా అంత బలంగా ఉండదన్నమాట. అంటే ఏంటంటే ఏదో కొన్ని సీన్స్ తో అలా తీసుకువెళ్ళిన ఫీలింగ్ నాకైతే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ని, అంటే ఫ్యామిలీ మీద వచ్చే సీన్స్ బాగున్నప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా అంతగా వర్కౌట్ చేయలేకపోయారు. అది కూడా మూవీకి పెద్ద మనసు నాకైతే అనిపించింది అనమాట. అంటే ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పేసి వస్తే, ఒక మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నప్పటికీ ఆ స్టోరీ పాయింట్ ని మాస్ యాంగిల్లో ఫైట్స్ పరంగా చాలా బాగా ప్రజెంట్ చేసినప్పటికీ ఈ మూవీలో క్రియేట్ చేసిన క్యారెక్టర్ని, వాళ్ళ నుంచి డ్రామాని, ఎమోషన్ ని వర్కౌట్ చేయలేకపోయారు అండ్ అలాగే ఎంగేజింగ్ గా నడపలేకపోయారు. సో దానివల్ల ఈ మూవీ అనేది నాకు యావరేజ్ వాచ్ అని ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట. ఇక ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవాల్సి వస్తే, అందరి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సమంత గారి క్యారెక్టర్ ని యూజ్ చేసుకున్నారు, మిగతా ఏ క్యారెక్టర్ ని అంత బలంగా యూజ్ చేసుకోలేకపోయారు. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సి వచ్చేది సంతోష్ నారాయణ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనల్ని ఎంగేజ్ చేస్తూనే వస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ అనమాట, కొన్ని ఫైట్ సీన్స్ అనండి, కొన్ని చేజింగ్ సీన్స్ అనండి, ఆ సీన్స్ లో సినిమాటోగ్రఫీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. ఆ రివ్యూ నచ్చేటైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.